బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు పూసుగూడెం పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో పూసుగూడెం పంప్ హౌస్ 2 వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి పూసుగూడెం రానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోల్కొండలో జెండా ఎగురవేసిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూసుగూడెం పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో పూసుగూడెం పంప్ హౌస్ 2 వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి పూసుగూడెం రానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోల్కొండలో జెండా ఎగురవేసిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మంత్రి తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ 2 అలాగే పంప్ హౌస్ 2 and 3 ట్రయల్ రన్ ఏ విధంగా జరుగుతోంది? ప్రియా, ఇప్పటికే అసురాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పూసుగూడెంతో పాటుగా కమలాపురం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక పేజ్ నెంబర్ అంటే పేరైతే సీతారామ ప్రాజెక్టు సంబంధించిన పంప్ హౌస్ 1 గత నెల క్రితమే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనూ ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఒక నేతృత్వంలోని ఒక ట్రయల్ నిర్వహించడం జరిగింది. ఒకవైపున పూసుగూడెంతో పాటుగా కమలాపురం దగ్గర కూడా ఈ యొక్క ఏదైతే ములిగిపల్లి సమీపంలో ఉందో ఆ మొత్తం పరిసర ప్రాంతం మొత్తం కూడా ఏరియాలు గీవ్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో సుమారు 8,000 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించేసి అక్కడక్కడ మట్టి తీసుకుంటా పోయి కేవలం ఎక్కడ పూర్తి స్థాయిలో కాలువగా అంటే సీతారామ ప్రాజెక్టు సంబంధించిన కాలువ పనులతో పాటుగా కనీసం ఇక్కడ పంప్ హౌస్ కూడా నిర్మించలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 8 నెలల మొత్తానికైతే మాత్రం ఒక 2 పంప్ హౌస్లతో పాటుగా మరో టెండర్లతో పాటు మరి కొన్ని భారీ కెనాల్ వర్క్ కూడా చేపించిన నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మన గత నెలలో ఓపెన్ చేసినటువంటి మొదటి ఫేజ్ కి సంబంధించినటువంటి పంప్ హౌస్ ప్రారంభ సమయంలో 1,00,000 ఎకరాల వరకు కూడా సాగునీరు అందుతుంది గోదావరి జిల్లాలో. దాంతో పాటు చూసుకుంటే ఇప్పుడు మరలా ఈ పంప్ హౌస్ నెంబర్ 2, నెంబర్ 3 అంటే ఒకవైపున పూసుగూడెంతో పాటుగా కమలాపురం దగ్గర ఉన్న పంప్ హౌస్ కూడా ఓపెన్ చేసినట్టయితే కనుక ఇంకా అధికారికంగా సుమారు ఒక 10 లక్షలు అంటే 8 లక్షల వరకు కూడా సాగునీరు అందే విధంగా అధికారులు ప్రణాళిక రచిస్తున్న నేపథ్యం ఉంది. అయితే చివరి దశ ఏదైతే అశోకపురం సమీపంలో ఉన్నటువంటి అశ్వపేట సమీపంలో ఉన్నటువంటి మరికొంత టెండర్ల వరకు కూడా కావాల్సి ఉంది. జుల్లుపాట దగ్గర కూడా కాస్త అంటే ఈ భూమికి సంబంధించిన పారిశ్రామిక అనుమతులు రాకపోవడంతో కాస్త ఆ పని పెండింగ్ తో పాటుగా ఆ పని కూడా త్వరలో అవుతుందని చెప్పి మంత్రులు ఆశాభావం వ్యక్తం చేసే నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా చాలా వరకు కూడా వేగవంతం అంటే గోదావరి నికర జలాలు మొత్తం వృధాగా సముద్రంలో పోతున్న తరుణంలో వాటిని ఒడిసి పట్టుకొని చివరి భూమి అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటుగా ఒకవైపున నల్లగొండతో పాటుగా మరోవైపున వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి భూములు కూడా సాగునీరు అందించే విధంగా తాగునీరు కూడా అందించే విధంగా ప్రణాళిక రచించారు కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు. దీనిలో భాగంగా ఇప్పటికే 4 జిల్లాలకు సంబంధించిన నీరు సరఫరా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మొత్తం ఇప్పుడు తాజాగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మొత్తం ట్రయల్ నిర్వహించారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆయన చేతులు అధికారిక ఓపెన్ చేసే అవకాశం ఏంటి కనబడుతుంది. ప్రియా, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Maybe let it